ప్రతి నెల మనకు అమావాస్య వస్తుంది. చంద్రుడు కనిపించని ఈ చీకటి రోజు ఆధ్యాత్మికంగా, జ్యోతిషపరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అమావాస్య తేదీ చంద్రుడు, సూర్యుడు ఒకే రాశిలో కలిసే రోజుగా చెప్పబడుతుంది. దీనిని ఖగోళపరంగా న్యూ మూన్ అని కూడా అంటారు. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని అమావాస్యలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా అది అమావాస్య, పురట్టాసి మహాలయ పక్ష అమావాస్య మరియు థాయ్ అమావాస్య అనేవి అత్యంత ప్రసిద్ధి చెందినవి. పూర్వీకులను స్మరించుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి అత్యంత శుభప్రదమైనవిగా పరిగణించబడతాయి. ఈ 3 అమావాస్య రోజులు పితృదేవతలకు తర్పణం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడానికి అత్యంత అనుకూలమైనవిగా చెప్పబడతాయి. ఈ పుణ్యతిథుల్లో చేసే కర్మలు సాధారణ అమావాస్యల కన్నా అత్యధిక ఫలితాన్ని ఇస్తాయని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ సాంప్రదాయంలో అమావాస్య అనేది పూర్వీకులకు నివాళులర్పించే రోజుగా భావిస్తారు. ఈ రోజున పితృదేవతలు తమ సూక్ష్మ రూపంలో భూలోకానికి వస్తారని, తమ సంతానం ఇచ్చే తర్పణాలు, శ్రాద్ధ కర్మలను స్వీకరిస్తారని ప్రగాఢ విశ్వాసం. ఈ కర్మల ద్వారా వారు సంతృప్తి చెంది తమ వంశీకులను ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఆశీర్వదిస్తారని నమ్మకం. జీవించి ఉన్నవారు మరణించిన పూర్వీకులకు చేసే ఈ కర్మలను పితృయజ్ఞం అని కూడా అంటారు. ఇది పంచమహాయజ్ఞాలలో ఒకటిగా చెప్పబడుతుంది. సాధారణంగా ప్రతి అమావాస్య నాడు పూర్వీకులను స్మరించుకోవడం, వారికి తర్పణాలు వదలడం ఆచారం. అయితే వివిధ కారణాల వల్ల ప్రతి అమావాస్య నాడు తిథి తర్పణం ఇవ్వలేని వారికి ఈ 3 ప్రత్యేక అమావాస్యలు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తాయి. అది ఆది, పురట్టాసి, థాయ్ అమావాస్య రోజుల్లో తర్పణం సమర్పిస్తే ఏడాది పొడవునా అన్ని అమావాస్యల్లోనూ పూర్వీకులను పూజించిన పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఇది పితృదేవతలను సంతృప్తిపరచడానికి, వారి అనుగ్రహాన్ని పొందడానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తారు. కేవలం తిథి తర్పణాలు మాత్రమే కాకుండా ఈ రోజున పూర్వీకుల పేర్ల మీద దాన ధర్మాలు చేయడం కూడా అత్యంత ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం ఆది అమావాస్య జూలై 24న వస్తుంది. తమిళ పంచాంగం ప్రకారం ఆడి మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి దీనిని ఆది అమావాస్య అంటారు. ఈ రోజున పూర్వీకులకు నీరు, ఆహారం రూపంలో తర్పణం సమర్పించడం ఎంతో శ్రేయస్కరం. తర్పణం అంటే కేవలం నీటిని వదలడం మాత్రమే కాదు, అది పూర్వీకుల పట్ల చూపించే భక్తి, కృతజ్ఞతలకు ప్రతీక. వేద మంత్రాలతో, నిర్దిష్టమైన పద్ధతులతో తర్పణం ఇవ్వడం వల్ల అది నేరుగా పూర్వీకులకు చేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకవేళ తర్పణం ఇవ్వలేని వారు నిస్సంకోచంగా పేదలకు లేదా అర్హులైన బ్రాహ్మణులకు ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అన్నదానం, వస్త్రదానం అనేవి అమావాస్య రోజున చేసే అత్యంత పుణ్యకార్యాల్లో ఒకటి. ఈ దానాలు పూర్వీకులకు ఆహారం, వస్త్రాలు లభించినట్లేనని, తద్వారా వారి ఆత్మలు శాంతించి సంతృప్తి చెందుతాయని నమ్మకం. ఈ కర్మలు మనల్ని పితృ రుణం నుండి విముక్తులను చేస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆది అమావాస్య నాడు నిష్ఠతో పితృకార్యాలు చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం, సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. పితృదోషం అనేది పూర్వీకుల ఆత్మల అసంతృప్తి వల్ల లేదా గత జన్మలో చేసిన కర్మల వల్ల కలిగే నష్టాలను సూచిస్తుంది. ఇది తరచుగా వివాహంలో ఆటంకాలు, సంతానలేమి, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబంలో నిరంతర కలహాలు, దురదృష్టం వంటి రూపాల్లో కుటుంబ సభ్యులను ప్రభావితం చేయవచ్చు. అమావాస్య రోజున నిష్ఠతో పితృకర్మలు చేయడం ద్వారా ఈ దోషాలు తొలగిపోతాయని, పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్మకం. పూర్వీకుల ఆశీస్సులతో ఇంట్లో శాంతి, సంపద వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో అభివృద్ధి, ఉద్యోగంలో ఉన్నతి, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతాయి. సకల శుభాలు కలుగుతాయి. ఈ కర్మలు కేవలం మరణించిన వారికి మాత్రమే కాకుండా జీవించి ఉన్న వారికి కూడా మంచి చేస్తాయని, వారి కర్మ ఫలాలను మెరుగుపరుస్తాయని జ్యోతిష్య సిద్ధాంతం చెబుతుంది. పూర్వీకులు సంతృప్తి చెందితే వారి వంశంలో అభ్యున్నతి, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. ఆది అమావాస్య నాడు ఆచరించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు, పద్ధతులు ఉన్నాయి. వీటిని పాటిస్తే సంపూర్ణ ఫలం లభిస్తుంది. ముందుగా ఈ రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి పరిశుభ్రంగా స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదుల్లో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. అది సాధ్యం కానట్లయితే ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తీర్థజలం కలిపి స్నానం చేయడం వల్ల కూడా పవిత్రత లభిస్తుంది. స్నానం చేసేటప్పుడు పూర్వీకులను స్మరించుకోవడం మంచిది. తదుపరి దైవ ప్రార్థన అనంతరం పితృకర్మలకు ఉపక్రమించాలి. దక్షిణముఖంగా కూర్చొని నువ్వులు, బియ్యం, జలం కలిపి పూర్వీకుల పేర్లను, గోత్రాన్ని స్మరిస్తూ తర్పణాలు వదలాలి.
వేద పండితుల సహాయంతో ఈ కర్మలు నిర్వహిస్తే మరింత శుభకరం. ఎందుకంటే వారు శాస్త్రోక్తంగా మంత్రాలను పఠిస్తూ కర్మలను పూర్తి చేయిస్తారు. ఇది పితృదేవతలకు సక్రమంగా చేరేలా చేస్తుంది. ఈ తర్పణాలతో పాటు పిండ ప్రదానం కూడా చేయడం ఆచారం. పిండాలు అంటే పిండితో చేసి చిన్న ముద్దలు. వీటిని పూర్వీకుల పేరు మీద సమర్పిస్తారు. పితృతర్పణం అనంతరం దాన ధర్మాలు చేయడం మరొక ముఖ్యమైన విధి. బ్రాహ్మణులకు, పేదలకు ఆహారం పంచడం, వస్త్రాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆకలి, దాహం తీరినట్లేనని, వారి ఆత్మలకు శాంతి లభిస్తుందని భావిస్తారు. అన్నదానం సమస్త దానాల్లో కల్లా గొప్పదని, దీనివల్ల పూర్వీకులు సంతోషిస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఆది అమావాస్య రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి ఒక సులభమైన, ఆచరణీయమైన మార్గం కాకికి నైవేద్యం పెట్టడం. కాకి రూపంలో పూర్వీకులు వస్తారని ఒక ప్రగాఢ నమ్మకం. కాబట్టి వారికి అన్నం, కూరగాయలు లేదా ఇతర ఆహార పదార్థాలను ఇంటి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టడం ద్వారా మీ పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని పండితులు చెప్తున్నారు. ఇది ఒక ముఖ్యమైన సంప్రదాయం. దీనిని శ్రద్ధగా పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. చివరిగా, వీలైన చోట, ముఖ్యంగా పవిత్ర నదుల తీరాల్లో లేదా తీర్థక్షేత్రాల్లో పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలకు మోక్షం లభిస్తుందని నమ్మకం. ఈ కర్మ మరణించిన ఆత్మలకు పునర్జన్మ చక్రం నుండి విముక్తిని ప్రసాదించి ఉత్తమ లోకాలను పొందేలాగా చేస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆది అమావాస్య తిథి జూలై 23వ తేదీ బుధవారం తెల్లవారుజామున 2:28 ప్రారంభమై జూలై 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 12:40 ముగుస్తుంది. కాబట్టి జూలై 24వ తేదీ తెల్లవారుజాము నుండే తిథిని సమర్పించి పితృదోష నివారణకు తర్పణం వదలవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని శాస్త్రోక్తంగా పితృకర్మలు నిర్వర్తించి పూర్వీకుల దీవెనలు పొందాలని ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకోవడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన వంశానికి, కుటుంబానికి సంబంధించిన బలమైన బంధాలను గౌరవించడం. పూర్వీకుల ఆశీస్సులే మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి సుఖశాంతులను ప్రసాదిస్తాయి. కాబట్టి ఆది అమావాస్యను ఒక పవిత్రమైన అవకాశంగా భావించి పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి తగిన కర్మలను ఆచరించి వారి అనుగ్రహాన్ని పొందాలి. ఈరోజు చేసే ప్రతి పుణ్యకార్యం మీ కుటుంబానికి, మీ భవిష్యత్తు తరాలకి శుభాలను కలిగిస్తుందని గుర్తుంచుకోండి.